పార్లమెంటు ఫలితాలపై పోస్టుమార్టం చేసే పనిలో పడింది కాంగ్రెస్ అధిష్టానం. రాష్ట్రానికి వచ్చిన ఏఐసీసీ నిజ నిర్ధారణ కమిటీ 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి పార్లమెంటు ఫలితాలపై సమీక్షించనుంది. మొదటి రోజు అభ్యర్థులు, ఇన్ఛార్జీలుగా ఉన్న నేతలతో మాట్లాడనున్నారు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సభ్యులు. ఇక రెండో రోజు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ నేతలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుల నుంచి సమాచారం సేకరించనున్నారు. ఓటమిపై కారణాలను అడిగి తెలుసుకోనున్నారు. చివరి రోజు ఓటమి పాలైన పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించనుంది నిజ నిర్ధారణ కమిటీ. జిల్లా కేంద్రాల్లో సీనియర్ కార్యకర్తలను కలిసి వివరాలు తీసుకోనుంది. పార్లమెంటు ఫలితాలపై పోస్టుమార్టం చేసే పనిలో పడింది కాంగ్రెస్ అధిష్టానం. రాష్ట్రానికి వచ్చిన ఏఐసీసీ నిజ నిర్ధారణ కమిటీ 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి పార్లమెంటు ఫలితాలపై సమీక్షించనుంది. మొదటి రోజు అభ్యర్థులు, ఇన్ఛార్జీలుగా ఉన్న నేతలతో మాట్లాడనున్నారు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సభ్యులు. రెండో రోజు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ నేతలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుల నుంచి సమాచారం సేకరించనున్నారు. ఓటమిపై కారణాలను అడిగి తెలుసుకోనున్నారు. చివరి రోజు ఓటమి పాలైన పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించనుంది నిజ నిర్ధారణ కమిటీ. జిల్లా కేంద్రాల్లో సీనియర్ కార్యకర్తలను కలిసి వివరాలు తీసుకోనుంది. మరిన్ని అప్డేట్స్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, కమిటీ టూర్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. కొద్దిసేపటి క్రితం గాంధీభవన్లో మొన్న రీసెంట్గా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు గాంధీభవన్ చేసుకున్నారు. ఇప్పుడు సికింద్రాబాద్ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగేంద్ర కావచ్చు, అదేవిధంగా మల్కాజ్గిరి అభ్యర్థిగా పోటీ చేసిన పట్నం సునీత మహేందర్ గాంధీభవన్ చేరుకున్నారు. ఇక మరి కాసేపట్లో కురియన్ కమిటీ గాంధీభవన్కు చేరుకోబోతుంది. ఏఐసీసీ ప్రధానంగా పార్లమెంటు ఎన్నికలపైన పోస్టుమార్టం చేయబోతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో పార్లమెంటు ఫలితాలపై చాలా సీరియస్గా ఫోకస్ చేసింది. అయితే ఆశించిన స్థాయిలో పార్లమెంటు ఫలితాలు రాని రాష్ట్రాలకు నిజ నిర్ధారణ కమిటీ ఏఐసీసీ నియమించింది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసింది. తెలంగాణకు 3 నేతలతో కూడిన కమిటీ నిన్న సాయంత్రం హైదరాబాద్కు చేరుకుంది. ఇవాళ గాంధీభవన్కు ఇప్పుడు గాంధీభవన్కు లోపలికి ఎంటర్ అవుతున్నారు ప్రోటోకాల్ చైర్మన్ హర్కరి వేణుగోపాల్, అదేవిధంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వారిని గాంధీభవన్ లోపలికి తోడుకొని వెళ్ళారు. అయితే పీజే కురియన్, అదేవిధంగా పీజే కురియన్తో పాటు రకీబుల్ హుస్సేన్, పర్గత్ సింగ్, ఈ 3 నేతలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులతో 1-to-1 సమావేశం ఉంటుంది. ఇవాళ అభ్యర్థులు, అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఉన్న నేతలతోని సమీక్ష సమావేశం చేయబోతున్నారు. 1-to-1 సమావేశం ఉంటుంది. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అభ్యర్థులు, ఇన్ఛార్జీలను విరివిడిగా కలిసి వాళ్ళను అడిగి ఫలితాలు ఎందుకు, ఈ తరహా ఫలితాలు ఎందుకు వచ్చాయి, తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలలో డబుల్ డిజిట్ నెంబరు ఆశించినాం ఏఐసీసీ. తెలంగాణలో కూడా ఆ స్థాయిలో ఒక వాతావరణం ఉండే, కానీ 8 సీట్లకే కాంగ్రెస్ పార్టీ ఎందుకు పరిమితమైంది, ఎందుకు అనుకున్న స్థాయిలో 14 సీట్లు ఎందుకు రాలేదు, గెలిచిన పార్లమెంట్ నియోజకవర్గాలు ఏ విధంగా గెలిచి అత్యధిక మెజార్టీ సాధించారు, ఓడిపోయిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎందుకు ఓటమి పాలయ్యారు, దానికి సంబంధించిన కారణాలు ఏంటి అనేది ఇవాళ ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఆ నేతల నుంచి సమాచారం రాబట్టబోతుంది. అయితే ప్రధానంగా గెలిచిన 8 పార్లమెంట్ నియోజకవర్గాలలో అత్యధికంగా మెజార్టీ సాధించారు. నల్గొండ చూసుకున్నట్లయితే 5.5 లక్షల మెజార్టీ సాధించింది కాంగ్రెస్ పార్టీ. ఇక మిగిలిన భువనగిరి కావచ్చు, వరంగల్ కావచ్చు, అదేవిధంగా ఖమ్మం, పెద్దపల్లి, ఈ పార్లమెంట్ నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో 2 లక్షల నుండి 4 లక్షల వరకు మెజార్టీ సాధించింది. కానీ కొన్ని నియోజకవర్గాల్లో పార్లమెంట్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు, స్వల్ప మెజార్టీ ఓట్లతోని ఓటమి పాలైంది. ఆ విధంగా చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్, మెదక్, ఈ 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక సికింద్రాబాదు, నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఓటమి పాలైంది. దీనికి కారణాలు ఏంటి అనేది వాళ్ళ ఈ నిజ నిర్ధారణ కమిటీ వాళ్ళ నేతల నుంచి సమాచారం సేకరించింది. వాస్తవంగా వాళ్ళు గాంధీభవన్కు 10 గంటలకు రీచ్ కావాల్సింది, కానీ కొద్దిసేపు ఇప్పుడే వాళ్ళు గాంధీభవన్కు ఎంటర్ అయ్యారు. ముందుగాల ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సికింద్రాబాద్ సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగేందర్కు టైం ఇచ్చారు. ఒక్కొక్కరితో దాదాపు
హాఫ్ అన్ అవర్ అర్ధగంట మాట్లాడతారు. ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్ని, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరైనా ఉన్నారా, ఎంతమంది, ఒకవేళ ఉంటే ఏ విధంగా పనిచేశారు, ఓటమికి గల కారణాలు ఏంటి అనే దానిపైన విశ్లేషించే అవకాశం అయితే కనబడుతుంది. ముందుగా సికింద్రాబాద్ సంబంధించి అభ్యర్థి దానం నాగేంద్రతో మాట్లాడతారు. తర్వాత హైదరాబాదు అభ్యర్థితోని మరొక అర్ధగంట మాట్లాడతారు. రెండో అవకాశం ఆయనకి ఇచ్చారు. అంటే ఉదయం 10 గంటల నుంచి వెళ్ళి 10:30 అన్నారు. వాళ్ళు ఇప్పుడు 11 గంటలకు రీచ్ అయ్యారు కాబట్టి ఫస్ట్ దానం నాగేంద్రతో మాట్లాడిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ అభ్యర్థితో మాట్లాడతారు. తర్వాత మల్కాజ్గిరి, చేవెళ్ళ, మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాదు, జైరాబాదు, నగర్ కర్నూలు, భువనగిరి, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, లాస్ట్కు పెద్దపల్లి సంబంధించిన అభ్యర్థికి టైం ఇచ్చారు. మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాల పైన ఇవాళ సమీక్ష గాంధీ భవన్లో ఉంటుంది. అభ్యర్థులు ఇన్ఛార్జీల నేతలతోని ఇవాళ 1-to-1 సమావేశం ఉంటుంది. దాదాపు ఇవాళ రాత్రి 8-9 గంటల దాకా గాంధీ భవన్లోనే పార్లమెంటు నియోజకవర్గాల పైన సమీక్ష చేస్తారు. ఇక రేపు మళ్ళీ గాంధీ భవన్లో ఉండే అవకాశం ఉంటుంది. రేపటి షెడ్యూల్ చూసుకున్నట్లయితే జిల్లాకు సంబంధించిన డీసీసీ ప్రెసిడెంట్లు, నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు లేని చోట మొన్న రీసెంట్గా పోటీ చేసి ఓడిపోయిన నేతలతోని 1-to-1 సమావేశం ఉంటుంది. వాళ్ళ రిపోర్టును ఇవాళ ఇచ్చే అభ్యర్థులకు సంబంధించిన రిపోర్టును, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రులుగా పనిచేసిన వాళ్ళ రిపోర్టును బేస్ చేసుకొని ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఒక రిపోర్ట్ను తయారు చేయబోతుంది. 3వ రోజు గ్రౌండ్లోకి వెళ్ళే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 3వ రోజు పూర్తిగా ఓటమి పాలైన పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడ జిల్లా స్థాయిలో కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ కార్యకర్తలతోని, సీనియర్ నేతలతోని అక్కడ సమావేశం అవుతారు. ప్రధానంగా ఎందుకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఉన్నప్పుడు కూడా, మెజార్టీ సీట్లను గెలిచే అవకాశం ఉన్నప్పుడు కూడా ఎందుకు ఓటమి పాలైంది అనే దానిపైన కారణాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మరికొంతమంది మొన్న రీసెంట్గా పార్లమెంట్ ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కూడా కురియన్ కమిటీని కలిసి వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని చూస్తున్నారు. వాళ్ళకు కూడా ఒకవేళ వీలుంటే టైం ఇచ్చి వాళ్ళతో కూడా ఈ నిజ నిర్ధారణ కమిటీ మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికైతే 3 రోజుల పాటు ఏఐసిసి నియమించిన నిజ నిర్ధారణ కమిటీ అనేది తెలంగాణలోని పూర్తిగా ఎన్నికల ఫలితాలపైన, పార్లమెంటు ఎన్నికల ఫలితాలపైన రివ్యూ చేయబోతుంది. 2 రోజుల పాటు గాంధీ భవన్లో ఉండి నేతల అభిప్రాయాలను సేకరించి ఒక రిపోర్ట్ తయారు చేసుకుంటూ 3వ రోజు పూర్తిగా గ్రౌండ్లోకి వెళ్ళి ఓటమికి పాలైన కారణాలపైన విశ్లేషించి సమాచారం రాబట్టబోతుంది. దీంతో కాంగ్రెస్ సంబంధించిన నేతలు అప్రమత్తమయ్యారు. మరోవైపు పీసీసీ కూడా మొన్న రీసెంట్గా జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఇలా రావడానికి ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్ 2 కుమ్మక్కై పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేశాయి. అంతర్గతంగా వాళ్ళు కలిసి పనిచేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు దక్కే అవకాశం ఉన్నా దక్కలేదు అనేది కాంగ్రెస్ సంబంధించిన నేతలు చెప్తున్నారు, పీసీసీ నేతలు చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని చెప్పారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఈజీగా 14 సీట్లు వచ్చేది ఉంది. కానీ తెలంగాణలో బీజేపీకి అనూహ్యంగా 8 సీట్లు పెరగడానికి, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు 1 సీటు కూడా రాకపోవడానికి ప్రధాన కారణము 2 పార్టీలు కలిసి పనిచేశాయి, అంతర్గతంగా కలిసి పనిచేశాయి. బీఆర్ఎస్ 7 చోట్ల డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. అంటే దానికి కారణం ఏంటంటే బీజేపీకి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పనిచేసింది. కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను, డబుల్ డిజిట్ స్థానాలను గెలవకుండా ఒక కుట్ర చేశాయి అనేది వాళ్ళు ప్రస్తావించారు. అదేవిధంగా ఈ ఏఐసిసి నిజ నిర్ధారణ కమిటీ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా నేతలు, పీసీసీ నేతలు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాలని భావిస్తున్నారు. బహుశా వాళ్ళతోని భేటీలో ఈ విషయాలను కూడా చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. సో మొత్తానికి 3 రోజుల పాటు నిజ నిర్ధారణ కమిటీ తెలంగాణలో పర్యటించి ఫలితాలపైన సమీక్షించనున్నారు.